హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే మా డాడీ వాళ్ళది 25th యానివర్సరీ అనమాట. సో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా డాడీ వాళ్ళ మ్యారేజ్ డే ఉంది అనేసి అప్పుడు వెళ్ళానమాట. సో అప్పుడు మేము నా సొంతంగా నా మనీతో ఫస్ట్ టైం నేను మా డాడీ వాళ్ళకి యానివర్సరీ అనేది చేయడం జరిగింది. సో ఎలా చేశాను ఏంటి అనేది పూర్తి వ్లాగ్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడండి. సో నార్మల్గా ఈ ఫోటో అయితే పెట్టాను. ఈ ఫోటో వచ్చేసి నా మ్యారేజ్ అనమాట. నా హల్దీ ఫంక్షన్ ఫోటో అనమాట, హల్దీ ఫంక్షన్ది. సో అదే అనమాట. అండ్ ఇంకా ఈ ఫోటో వచ్చేసి ఇది నేను డాడీ వాళ్ళకి గిఫ్ట్ చేసింది అనమాట. సో యానివర్సరీ స్పెషల్గా నేను 1 డేలోనే ఈ గిఫ్ట్ అనేది చేయించడం జరిగింది. సో ఈ ఫొటోస్ వచ్చేసి నా మ్యారేజ్కి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే బ్యాడ్ లక్ ఏంటి అని అంటే నాకు ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ లక్ అనేది జరుగుతుంది. మా తమ్ముడిని తీసుకుందామని చెప్పాను కేక్ అనేది. సో వాడు తీసుకొని వచ్చే టైంకి అది కూల్ కేక్ కాబట్టి అది మెల్ట్ అయిపోయిందనమాట. చూసారు కదా, చాలా బాగుండే అసలుకి. అది ఇంటికి వచ్చేసి నైట్ ఓపెన్ చేసేవరకు అది మొత్తం మెల్ట్ అయిపోయింది. సో డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అని అంటే ఎంతో బాగా చేయాలి అని మనం ఎన్నో పెట్టుకుంటాం కదా, అది ఇంటికి వచ్చేసరికి అలా అయిపోయేసరికి చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎనీవేస్ మా డాడీ వాళ్ళకు ఇంకా ఏమని అన్నారంటే పర్లేదులే, ఏం చేస్తాం మరి, ఇంకా ఏం కాదులే అనేసి అన్నారు. సో ఇది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫస్ట్ నేను ఈ ఫొటోస్ అనేది తీసుకున్నాము. అంతా డెకరేషన్ చేశాక మమ్మీ డాడీని అలా కూర్చోపెట్టి ఫొటోస్ అనేది తీసుకున్న తర్వాత అవుట్లుక్ చూసారు కదా, ఒకసారి చూడండి కేక్ ఎలా ఉంది అనేసి. సో అదనమాట. అండ్ ఇంకొక వీడియో అనేది తీసుకున్నాము 25th యానివర్సరీ అని ఇది పెట్టిన తర్వాత ఆ వీడియో అన్నమాట. ఆ వీడియో పెట్టిన తర్వాత అండ్ నెక్స్ట్ మేము కేక్ కటింగ్ అనేది చేసాము. ప్రతి ఒక్కటి ఉండాలి కాబట్టి అన్నీ క్యాప్చర్ చేస్తానన్నమాట. నేను అన్ని వీడియోస్లో చూడొచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా సరే నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కటి చూపించాలని ఉంటుంది కాబట్టి. సో అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఒక వీడియో అనేది తీసుకున్నాను కేక్ పెట్టాక మమ్మీ వాళ్ళని కూర్చోబట్టి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్పార్కిల్ వెలిగించాము. ఇక్కడ పెద్ద బ్లాస్ట్ ఏంటి అని అంటే ఇంకా బ్లాస్ట్ ఉంటుంది కదా, బ్లాస్ట్ పెట్టేటప్పుడు ఇంకా అది ఏమైంది అని అంటే ఈ వీడియో తీసిన తర్వాత లాస్ట్కి బ్లాస్ట్ అనేది చేశాడు మా తమ్ముడు. బట్ అది అనేది మిస్ అయిపోయింది. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ ఈ స్పార్కిల్ అనేది వెలిగించిన తర్వాత నెక్స్ట్ వీడియోలో తీయొచ్చు అనుకున్నాను. బట్ అనుకోకుండా మా తమ్ముడు దాన్ని బ్లాస్ట్ చేసేసాడు. బ్యాడ్ లక్, ఆ వీడియోలో అయితే రాలేదు. బట్ ఇట్స్ ఓకే, ఏదైతే చేశాం కదా అనేది అయితే ఉంది. సో మమ్మీ డాడీ వాళ్ళకి అనేది తినిపించుకున్న తర్వాత నేను మా తమ్ముడు మా పెద్దనాన్న మేము ముగ్గురం కలిసి మా డాడీకి మమ్మీకి తినిపించాము, వాళ్ళు మాకు తినిపించారు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి కొన్ని ఫొటోస్ కూడా పెడతాను. ఎందుకు అక్కడ వీడియోస్ ఎందుకు తీయలేదు అని అంటే ఒకరం ఇక్కడ పెట్టి రావడం, అక్కడ ఇక్కడ పోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి వీడియో అనేది తీయలేకపోయాను అనమాట. సో ఫస్ట్ గిఫ్ట్ ఇస్తున్నాను డాడీ అని చెప్పేసరికి మా డాడీ వాళ్ళు ఏంటో అనుకున్నారు. ఇంట్లో ఉన్న డాల్ని తీసుకొని టెడ్డీబేర్ని తీసుకొని వెళ్ళి డాడీ వాళ్ళకి ఇచ్చేసరికి డాడీ జోక్గా ఇంట్లో ఉన్నది ఇచ్చారు అనేసి అలా పెట్టారనమాట. ఇదిగో నా బిడ్డ నాకు ఇది ఇచ్చింది బొమ్మ అనేసి చెప్పి అలా రియాక్షన్ పెట్టాడు. నవ్వు వచ్చింది, చాలా నవ్వేసాం అప్పుడు అందరం కలిసి. బట్ నెక్స్ట్ గిఫ్ట్ అనేది ఏదైతే నేను ప్యాక్ చేయించానో లాస్ట్కి దాన్ని ఇచ్చాను నేను. ఫస్ట్ ఇలా వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి అని అన్నట్టు నార్మల్గా ఫస్ట్ ఈ టెడ్డీ బేర్ని అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఫోటోలో వస్తుంది, ఆ ఫోటోలో మనకు ఆ టెడ్డీ బేర్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇంతసేపు వస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా, దాన్ని చూసి నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి మీరందరూ కూడా అనేసి ఈ ఫోటోని ఇంతసేపు అనేది పెట్టడం జరిగింది. సో చాలా నవ్వుకున్నాం మా డాడీ అలా రియాక్షన్ పెట్టేసరికి. ఆ ఫొటోస్లో వీడియోస్ కూడా ఉండే, బట్ ఎందుకులే వీడియోస్ అనేసి ఇంకా నేను
సౌండ్ కూడా కట్ చేశాను. నా వాయిస్ ఓవర్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఇంకా సౌండ్ అనేది తీసేసాను నేను. అండ్ నెక్స్ట్ ఫోటో వస్తుంది చూడండి. సర్ప్రైజ్గా చూపించాలి అని అనుకున్నాను, బట్ ఫస్ట్లోనే ఫోటో అనేది పెట్టేశాను నేను. ఎందుకు అని అంటే నా దగ్గర చాలా ఫొటోస్ లేకపోవడం వల్ల ఫోటో అనేది ఫస్ట్ పెట్టాల్సి వచ్చింది. మా తమ్ముడు ఫస్ట్ పెట్టాడు ఆ వీడియోలో, అది అలా క్రియేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ నేను గిఫ్ట్ అనేది మమ్మీ వాళ్ళకి ఇచ్చాను. గిఫ్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో కూడా ఉంటుంది, వీడియో వస్తుంది చూడండి. మమ్మీ డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గిఫ్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత. గిఫ్ట్ పెట్టగానే ఏంటో 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 అని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోలో డాడీ వాళ్ళు ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నారు. సో ఇదన్నమాట. సర్ప్రైజ్ అయ్యాడనమాట. ఎందుకు అని అంటే తమ్ముడు కూడా చూపించలేదు ఏం ఫోటో ఏంటో అనేసి. మా తమ్ముడే తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో, అక్కడ నుంచి షాప్ దగ్గర నుంచి. 1 డే బిఫోర్ రేపు అయితే ఇస్తా అనగా నేను అక్కడ షాప్లో ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు చాలా ఫాస్ట్గా ఆర్డర్ అనేది పంపించారు. బట్ ఫైనలీ ఓకే, ఎలా వస్తుందో ఏంటని చాలా టెన్షన్ పడ్డాను. అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్, బట్ అవన్నీ ఎవరు చూస్తారు. ఇంకా నేను చూడలేదు, నాకు తను ఎలా చేశాడు ఏంటి అని పెట్టలేదు అనమాట ఫొటోస్ అనేది. సో ఇది డిజైన్ అని చెప్పేస్తే ఓకే అనేసి అన్నాను నేను. చూసారు కదా మా మమ్మీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. ఎందుకనంటే ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఫోటో ఫ్రెండ్స్ ఇలా గిఫ్ట్ అనేది చేయలేదు కాబట్టి. సో ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళకి ఒక వెడ్డింగ్ యానివర్సరీ అనేది బాగా చేయాలి అని అనుకున్నాము. ఇందులో నాకు బాధాకరమైన విషయం ఏంటి అని అంటే మా హస్బెండ్ కూడా వస్తాడు అని అనుకున్నాను నేను, వస్తా అని చెప్పాడు. సో కొన్ని వర్క్స్ వల్ల రాలేకపోయాడు. ఇంకా తను కూడా చాలా బాధపడ్డాడు, నేను రాలేకపోయానే, చేద్దాం మంచిగా చేద్దాం అనేసి అనుకున్నాము, బట్ రాలేకపోయాను అనేసి చాలా బాధపడ్డాడు అనమాట. సో ఇదన్నమాట ఫోటో అయితే. ఇందులో అంత క్లియర్గా రాలేదు, బట్ బయట అయితే చాలా బాగుంది ఫోటో అయితే. ఫ్రేమ్ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా ఇంతవరకు నేను డాడీ వాళ్ళకి ఈ వీడియోలో నేను హ్యాపీ యానివర్సరీ అని చెప్పలేదు. సో ఐ విష్ ఏ హ్యాపీ యానివర్సరీ మమ్మీ అండ్ డాడీ. ఇంకా ఈ ఫోటో వచ్చేసి డాడీ, మమ్మీ అండ్ పెద్దనాన్న ముగ్గురు ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఫొటోస్ కూడా వస్తాయి. అండ్ నేను కూడా ఇలా కేక్ పెట్టడం అలా ఫొటోస్ ఉంటాయి. ఎస్, ఇది మా తమ్ముడిది అనమాట. మా తమ్ముడు కేక్ పెట్టాడు, తిన్నారు. అండ్ నెక్స్ట్ మా తమ్ముడికి మా మమ్మీ వాళ్ళు పెట్టారు, ఆ ఫొటోస్ ఉంటాయి. అండ్ ఇంకా సో కొన్ని ఫొటోస్ అనేది వస్తాయి. ఇంక ఇవే అనమాట ఫొటోస్ అయితే. మొత్తము ఎలాంటి వీడియోస్ అనేది తీయలేదు ఎక్కువ. ఎందుకు అని అంటే చెప్పాను కదా ఇందాకే, ఇంకా ఫొటోస్ తీస్తూ అటు అదంతా చేయడం అలా చేస్తున్నాం కాబట్టి వీలవ్వలే అనమాట. అందుకే ఇంకా వీడియోస్ అనేది తీయలేకపోయాము. సో ఈ డ్రెస్ అనేది డాడీకి నేనే సెలెక్ట్ చేశాను. అండ్ మమ్మీకి శారీ అనేది నా మ్యారేజ్లో అది అనమాట. సో మ్యారేజ్లో శారీ అనేది కట్టుకుంది. ఎందుకనంటే డ్రెస్ తీసుకోలేదు మా మమ్మీ, శారీ తీసుకోలేదు. ఇంకా రీసెంట్గానే నా మ్యారేజ్ అయింది కాబట్టి శారీ అనేది తీసుకోలేకపోయారు మనీ లేకపోవడం వల్ల. బట్ డాడీ ఒక్కడే తీసుకున్నారు. డాడీకి కూడా మమ్మీ గిఫ్ట్ చేసింది అనమాట డ్రెస్ అనేది. సో అది ఫొటోస్ అనమాట. డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మీ డ్రెస్ కొనిచ్చినందుకు. సో ఇదన్నమాట ఫొటోస్. మా డాడీ వెళ్ళి గూగుల్స్ తీసుకొచ్చుకొని అది పెట్టుకున్నారనమాట, గూగుల్స్. అండ్ మమ్మీ కూడా పెట్టుకొని దిగు అని అంటే అలా పెట్టుకొని దిగింది. ఇవన్నీ సమ్ ఫొటోస్ ఇవన్నీ కూడాను. అండ్ మమ్మీ డాడీని కూడా తినిపించాము. ఇది మమ్మీతో నా ఫోటో అనమాట. అండ్ నెక్స్ట్ ఇది డాడీ మమ్మీతో ఇది. అండ్ ఇది తమ్ముడు వాళ్ళు, తమ్ముడితో దిగారు మమ్మీ డాడీ వాళ్ళు. అండ్ ఇది డాడీ, నేను, ఇది తమ్ముడు డాడీ, మమ్మీ డాడీ తమ్ముడు పెద్దతో కూడా ఉంటాయి ఫొటోస్. అవి కూడాను చూడండి ఫేస్లో ఎంత వెలిగిపోతుందో తన కొడుకుతో దిగుతుంటే. నేను దిగుతుంటే చూడండి ఎలా ముఖం అంతా పేలిపోయినట్టు పెట్టింది. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఇది మా పెద్దనాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేము ఫొటోస్ అనేది తీసుకున్నప్పుడు.
ఇది ఫొటోస్ అనేది కరెక్ట్గా రాలేదు. ఎందుకు అని అంటే స్క్రీన్ అలా ఎలా ఎడిట్ చేయాలో నాకు ఇంకా అర్థం కాలేదు. సో ముందు వీడియోస్లో ఇంకా నేను నేర్చుకొని ప్రతి ఒక్క ఫొటోస్ ఎలా పెట్టాలి, వీడియోని ఎలా చేయాలి అనేది అన్నీ నేర్చుకొని ఇంకా చాలా బాగా చేయాలి అని అనుకుంటున్నాను. ఫొటోస్ కూడా అంత క్లారిటీ అనేది లేదు, మనది హెచ్డి కెమెరా అయితే కాదు కాబట్టి సో ఏదో అలా వచ్చింది. సో ఇది సుధీర్ స్టైల్లో నేను చేసిన వీడియో అనమాట. సాంగ్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నాము, బట్ రాలేదన్నమాట. ఫీలింగ్ సో సాడ్ అదనమాట. సమ్ ఫొటోస్ ఇలా స్టిల్స్తో దిగాడు తమ్ముడు, తీయమని చెప్తే తీశాను. ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫొటోస్ అన్ని స్టిల్స్తో పెట్టి దిగాడు, బట్ నాకు అవి ఇలా పెట్టడానికి అయితే రాలేదు అన్ని ఫొటోస్ కూడా. అండ్ ఈ ఫోటో వచ్చేసి పొట్టిగా ఉన్నావు చూడు పొట్టోడా అని అంటున్నాడు. ఇదన్నమాట తమ్ముడితో తీసుకున్న పిక్స్ అండ్ ఫైనల్ పిక్స్ అనమాట. ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక బ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్.